హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి. దోశనే మనం దోశ వేసుకుంటాం కదా, ప్లెయిన్ దోశ కాకుండా మనం హెల్తీగా ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసేసి మార్నింగ్ ఇంటి ముందు ముగ్గు అండి, కొంచెం చిన్న క్లిప్ తీసాను అనమాట, అదే మీకు చూపిస్తున్నాను. అటు ఇటు అలోవెరా చెట్లు పెట్టుకున్నానండి. ఇంకా గడపకి పెయింట్ అది డిజైన్ అది వేయించలేదు, మామూలుగానే ఎల్లో కలర్ వేయించామండి, ఎందుకంటే పసుపు బొట్టు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని. ఇక్కడ వచ్చేసేసి ఇవి పచ్చిమిర్చి అంటే పండిపోయినాయండి. పండిపోయిన వాటిని ఏంటంటే ఇంకా వేస్ట్ చేయకుండా నేను ఏం చేస్తానంటే వాటిని ఉప్పు నీళ్ళల్లో కడిగేసేసి ప్లేట్లో వేసి ఎండకు ఆరబెడతానండి. ఎండలో ఆరబెడితే అవి బాగా ఎండి పెళ్ళపెళ్ళ అంటూ ఎండుతాయండి. మనం ఎండుమిర్చిగా మనం తాలింపుల్లో వేసుకోవడానికి పనికొస్తాయి. అంటే ఇప్పుడు కొంచెమే ఉన్నాయండి, నేను చూపించి ఒక్కోసారి ఎక్కువ మిగులుతాయి అనమాట. ఒకేసారి హాఫ్ కేజీ అలా తెచ్చుకుంటే నాకు అన్నింటిలోకి వస్తాయని తెచ్చుకుంటాను. అలానే ఇంకా వేసినంత వరకు పచ్చిమిర్చి వాడినంత వరకు వాడతాను. ఇట్లా పండిపోయినవి అన్నీ తీసి పక్కకు పెట్టి, అంటే పాడైపోయినవి మాత్రం తీసేయాలండి, లేకపోతే మిగిలినవి కూడా పాడైపోతాయి. పాడైపోయిన వరకు వాటిని తీసి పక్కన పెట్టి మంచిగా ఉన్నవి ఇట్లా వాటర్లో క్లీన్ చేసుకొని ఎండకు పెట్టుకుంటానండి. మంచిగా ఎండుతాయి. ఇంతకుముందు నేను ఎండబెట్టిన మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఎంత మంచిగా అయినాయో చూడండి. పాడైపోయినవన్నీ తీసేయాలి. ఇక్కడ వచ్చేసేసి దోశ చూపించబోతున్నానండి. అంటే పిండవి నానబెట్టుకోవటం ఏం చూపించట్లేదు, ముందు రోజే పప్పు నానబెట్టుకొని బియ్యం పప్పు నానబెట్టుకొని మిక్సీలో వేసుకోవాలండి. దానిలో దోశ మనకి మెత్తగా రావాలంటే, మంచిగా రావాలంటే కొంచెం అటుకులు కొంచెం మెంతులు వేసుకుంటే దోశ మంచిగా వస్తుంది. అలానే ఇక్కడ వచ్చేసేసి దోశ పిండిలో మార్నింగ్ శుభ్రంగా ఉప్పు కలుపుకున్నానండి. ఉప్పు కలుపుకొని ఇవన్నీ వేసుకున్నాను, అంటే వెజిటేబుల్స్ వేసుకున్నానండి. మనం దోశ పైన ఇవి వేసుకుంటాం, క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకుంటాం. ఇంతకుముందు నేను అట్లా చూపించానండి. ఇంకా మనకి మార్నింగ్ ప్రతి దోశకి ఇవన్నీ వేయాలంటే మనకు టైం పడుతుంది కదండి. ఇంకా మనకి ఈజీగా త్వరగా అయిపోవాలంటే దోశ పిండిలోనే ఇవన్నీ క్యారెట్ తురుము, ఆనియన్స్ మీకు పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ పీసెస్, అలానే కొత్తిమీర, ఇవన్నీ మొత్తం దోశ పిండిలో మిక్స్ చేసుకుంటే, అంటే మొత్తం పిండిలో మిక్స్ చేసుకోవద్దండి, కొంచెం పక్కకు తీసుకొని మిక్స్ చేసుకోండి. ఇక్కడ నాకు పిండి అంటే మాకు మొత్తం అయిపోతుంది కాబట్టి నేను మొత్తంలో కలుపుకున్నాను. కాళ్ళంగి 2-3 అనుకోండి, అంత పిండి వేస్ట్ కదా, అందుకని మీకు ఎంత కావాలో అంత పిండి తీసుకొని దానిలో కలుపుకోండి. ఎందుకంటే మొత్తం పిండిలో కలుపుకొని పెట్టుకుంటే మళ్ళీ ఆనియన్స్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, పిండి మొత్తం పాడైపోతుంది. మీకు ఎంత కావాలో అంత తీసుకొని పిండి దానిలో ఇవన్నీ మొత్తం ఒకేసారి మిక్స్ చేసుకొని దోశ మామూలు మన ప్లెయిన్ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుందండి. మనం విడివిడిగా ఒక్కొక్క దోశ మీద ఇవన్నీ వేసుకుంటూ చేయాలంటే మనకు టైం పడుతుంది. ఇంకా కావాలంటే అట్లా కూడా వేసుకోవచ్చు. లేదు అంత టైం ఎందుకు, ప్రతి దోశకు వేసుకోవటం ఎందుకు అంటే కనుక ఇట్లా ఒకేసారి పిండిలో కలుపుకొని వేసుకోవచ్చండి. పైగా మనం పైన వేస్తే కొంచెం కొంచెం ఉడుకుతాయి, కొంచెం కొంచెం ఉడకవండి. ఇట్లా పిండిలో వేస్తే కనుక వెజిటేబుల్స్ కూడా మంచిగా ఉడుకుతాయి, దోశ కూడా చాలా బాగుంటుందండి. మనం ఎట్లయినా చట్నీలో నంచుకొని తింటాం కాబట్టి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంటే మనకు వెజిటేబుల్స్ అన్నీ మనం తినాలి కాబట్టి ఇట్లా వేసుకుంటే కూడా మనం మంచిగా ఉంటుందండి. విడిగా కాకుండా ఇట్లా వేసుకుంటే దోశలో కూడా ప్లెయిన్ దోశ కాకుండా ఇట్లాగా అన్నీ కలుపుకొని వేసుకుంటే హెల్తీగా ఉంటుందండి. అందుకనే నేను మీకు హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను. ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కొత్తిమీర కానీ, క్యారెట్ కానీ, ఆనియన్స్ కానీ, ఈ సమ్మర్లో ఇంకా అవి వేసుకుంటే మన బాడీకి కూడా చలువ చేస్తుందండి. అందుకని నేను చూపించాను అనమాట. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా పెండ మీద వేసేసుకుంటే సరిపోతుంది. ఇక మనం పైన ఏమీ వేయక్కర్లేదు, కొంచెం ఆయిల్ వేసేసుకొని తీసేసుకోవటమే, దోశ అటు ఇటు కాల్చుకొని తీసేసుకోవటమేనండి. అంటే మనకు మార్నింగ్ ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఇంక ఇలా చేసేసుకుంటే అయిపోతుందని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి, నాకు కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంతే అండి ఈరోజు సింపుల్ వ్లాగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.